15 ఏళ్ల కిందట ఇండస్ట్రీకి వచ్చాడు. 10 ఏళ్ల కిందే హీరో అయ్యాడు. మధ్యలో మంచి విజయాలు అందుకున్నా సరైన మార్కెట్ మాత్రం రాలేదు. కానీ కెరియర్ ఎవ్వరికైనా రెండో ఛాన్స్ ఇస్తుంది, సక్సెస్ బాటి చూపెడుతుంది. శ్రీవిష్ణు ఇదే చేస్తున్నారు ఇప్పుడు. తన గెలుపు ఎక్కడుందో తెలిసాక అస్సలాగట్లేదు ఈ హీరో. లాజిక్స్ పక్కన పెట్టి కామెడీ వైపు అడుగులేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఖతర్నాక్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్న ప్రతిసారి ఈయన సక్సెస్ అయ్యారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోరా ఇలా ప్రతిసారి విజయమే వరించింది. ఇక గతేడాది సామజవర్గమనతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు శ్రీవిష్ణు. సామజవర్గమన తర్వాత పూర్తిగా తన ట్రాక్ మార్చుకున్నారు శ్రీవిష్ణు. ఎంటర్టైన్మెంట్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తన బలం అదే అని తెలిసాక అస్సలాగట్లేదు ఈ హీరో. లాజిక్స్ లేకపోయినా పర్లేదు గాని కడుపు చెక్కలయ్యే కామెడీ ఉంటే చాలంటున్నారు శ్రీవిష్ణు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓం భీం భుష్ సినిమాతో వస్తున్నారు. హుషారు ఫేమ్ శ్రీహర్ష తెరకెక్కిస్తోన్న ఓం భీం భుష్ పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్. నో లాజిక్స్, నో బ్రెయిన్స్, ఓన్లీ ఫన్ అంటూ ముందుగానే చెప్పారు మేకర్స్. టీజర్ చూస్తుంటే శ్రీవిష్ణుకు మరో హిట్ పక్కా అనిపిస్తోంది. మార్చి 22న విడుదల కానుంది ఈ చిత్రం. ఇది గానీ హిట్ అయితే శ్రీవిష్ణు మార్కెట్ మరింత పెరగడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుంది.